హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టింగ్. ఫ్రెండ్స్, తమ్మునేలు చూస్తుండగానే మీకైతే అర్థమైపోవచ్చు ఈరోజు వీడియో అంటే అని చెప్పేసి. ఓకే అండి, సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మీరు వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. సో ఇదేంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోని నేర్చేసుకుందాం. ఓకే అండి. సో ఈ యొక్క ఆర్టికల్ లింక్ వచ్చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రావచ్చు అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మీరు ఈ యొక్క thumbnail చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి ఆపై చదివి ఖాళీగా ఉన్నారా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా, అండ్ మీరు ఒక గృహిణిగా ఉన్నారా. ఓకే. సో ఉండి మీరు ఏదైనా అదనపు ఇన్కమ్ కోసం చూస్తున్నారు. ఓకే అండి. సో చూస్తున్నట్లయితే మీకోసం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి అద్భుత అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే. సో అవకాశం ఏంటి అనేది మనం డౌన్లోడ్ చూద్దాం. ఓకే అండి, ఇక్కడ చూడొచ్చు మీరు. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అయితే లైఫ్ అడ్వైజర్ పోస్టులు అయితే మనకు రిక్రూట్మెంట్ ఉందని చెప్పేసి ఈ కంపెనీ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీకైతే కింద ఈ యొక్క ఆర్టికల్ డౌన్లో మీకైతే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసినట్లయితే వాళ్ళైతే మీకైతే కాల్ చేసి డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో దీంట్లో మనకు వచ్చే లాభాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, సో మన టైం వచ్చేసి మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. సో మీ టైం వచ్చేసి మీ చేతుల్లో ఉంటుంది. సో అది ఎప్పుడు అంటే ఈ రోజు నుంచి అని చెప్పేసి జస్ట్ ఆర్టికల్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి లైఫ్లో జాయిన్ అయ్యి మీ సొంత కెరీర్ని స్టార్ట్ చేయండి. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే, సో మంత్లీ వచ్చేసి మనకు 25,000 నుంచి 50,000 వరకు అయితే ఆదాయం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అది ఏ విధంగా వస్తుంది అనేది డీటెయిల్గా నేర్చుకున్నాము. అండ్ ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోత్సాహిత బోనస్లు అండ్ విదేశీ టూర్లు ఉంటాయి. నెక్స్ట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయంతో పాటు గుర్తింపు, గౌరవం అనేది కూడా ఉంటుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి మనం చూసినట్లయితే ఎవ్రీ మంత్ మనకు 25 నుంచి 50K వరకు అయితే ఇన్కమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో బోనస్ ఉంటుంది, అంటే మనకు అడిషనల్గా రివార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విదేశీ టూర్స్, అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, అదేవిధంగా నేషనల్ ట్రిప్స్ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ఏంటంటే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది అండ్ గౌరవం కూడా ఉంటుంది ఈ యొక్క వర్క్ చేయడం వల్ల. ఓకే. సో దీనికి సంబంధించిన అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మినిమం వచ్చేసి ఏంటంటే 10th పాస్ అయి ఉండాలండి. ఓకే. సో వయసు వచ్చేసి ఏంటంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ మనకు వచ్చేసి వ్యాపారస్తులు అంటే బిజినెస్ మెన్స్ కావచ్చు, అండ్ ప్రజెంట్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేస్తే. ఓకే అండి. సో నెక్స్ట్ వారికి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటే కనుక చాలా మంచి బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క పని విధానం ఎలా ఉంటుంది దీంట్లో అని చూసుకున్నట్లయితే ఇక్కడ, సో హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క పాలసీలు అనేవి ఉంటాయి కదా. సో ఈ పాలసీలను మనం కస్టమర్లకు వివరించాలన్నమాట. ఓకే అండి. సో కస్టమర్స్ అంటే ఎవరు కాదు, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, మీ బంధుమిత్రులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క పాలసీలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఎవరైనా ఆ పాలసీ కనుక పర్చేస్ చేసినట్లయితే, అంటే తీసుకున్నట్లయితే, సో పాలసీ పైన మీకు వచ్చేసి కమిషన్ ఎంత అంటే 35% వస్తుంది. ఓకే అండి. సో దీనికి వచ్చేసి మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు అండ్ టార్గెట్స్ కూడా ఉండవు. ఓకే. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఒక కస్టమర్ వచ్చేసి ఒక 1 lakh పాలసీ తీసుకున్నారు అనుకోండి. ఓకే. సో 1 lakh పాలసీ ఇంకా తీసుకుంటే పర్ ఇయర్ వచ్చేసి, సో ఈ 1 lakh పైన మీకు వచ్చేసి ఏంటంటే 35% వరకు కమిషన్ వస్తుంది. అంటే 35,000 రూపాయల కమిషన్ అయితే మీకు వస్తుంది అనమాట, 1,00,000 రూపాయల పాలసీ పైన. ఓకే అండి. సో ఈ విధంగా ఇన్కమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో జీతభత్యాలు చూసుకున్నట్లయితే ఇందాకనే మాట్లాడుకున్నాం కదా. సో నెలకు వచ్చేసి 25,000 వరకు అయితే జీతం ఉంటుంది. అండ్ అదనపు ఆదాయం వచ్చేసి కమిషన్ అని చెప్పుకున్నాం, కమిషన్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట ఇది. నెక్స్ట్ ఈ వర్క్ విధానం బట్టి మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏదైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో మీ పర్ఫార్మెన్స్ పైన, అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఆధారంగా మీకు ఇందులో ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఓకే అండి. సో ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ నుండి బ్రాంచ్ మేనేజర్ వరకు కూడా మీరు
వెళ్ళేటువంటి అవకాశం అయితే ఇందులో ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 25 hours ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకే అండి. సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి IRDA ఎగ్జామ్ సెంటర్లో ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీరు IRDA ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు IRDA నుంచి ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ HDFC లైఫ్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది. దాంతోపాటు ID కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకైనా వారికి అడ్వైజర్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ చూడండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా. ఓకే, సో పాన్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ID కావాలి, ఎడ్యుకేషన్ ప్రూఫ్స్ 10th అయినా పర్లేదు, ఇంటర్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ లేదంటే క్యాన్సల్ చెక్ ఏదైనా పర్వాలేదు అనమాట. అండ్ కేటగిరీ జస్ట్ మీరు ఏ క్యాస్ట్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. అండ్ మీరు ఎవరైతే నామినీని పెట్టాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కంపల్సరీ కావాలన్నమాట. ఓకే అండి. సో ఇదండి ఈ యొక్క HDFC లైఫ్ వారి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి అడ్వైజర్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ గమనిక కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. ఫస్ట్ మీకు ఈ HDFC లైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి కంపెనీ ఎంప్లాయీస్ ఎవ్రీ 2 daysకి జూమ్ మీటింగ్ లేదా గూగుల్ మీట్లో మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదండి. సో మనకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే లేదు. డైరెక్ట్గా మీరైతే ఇక్కడ లింక్ అయితే ఇచ్చాం కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసినట్లయితే వారే మీకు కాల్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, సో తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగానే ఈ HDFC లైఫ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ కెరీర్ని స్టార్ట్ చేయవచ్చు. ఓకే, సో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మీకైతే కంపెనీ నుంచి అయితే కాల్ రావడం జరుగుతుంది. సో ఒకసారి మరి ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసి చూసినట్లయితే ఎలా ఉంటుందని చూద్దాం. సో చూసారు కదండి, ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ SSC or ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత నామినీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అప్లోడ్ చేయాలి అండ్ మీ యొక్క పాస్బుక్ క్యాన్సల్ చెక్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత నామినీ మీకు ఏమవుతారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క మెయిల్ ID ఎంటర్ చేయాలి అండ్ మీ కమ్యూనిటీ క్యాస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయిందా లేదా అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి, చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనమైతే ఇక HDFC లైఫ్ ఇన్సూరెన్స్ వారి అడ్వైజర్ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జర్నల్ స్టార్టెడ్.